శివప్రవేశం అంటే ఏమిటి? ప్రతి సంవత్సరము మకర సంక్రమణం రోజున శంకరుడు ఏదో ఒక రూపంలో భూమిపైకి ప్రవేశిస్తాడు అని ఒక పాత నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రకారం శివుడు ప్రవేశించే రూపాలు, ఫలితాలు. శివుడు మనిషి రూపంలో గనక ప్రవేశించినట్టయితే మనుషులకు ఎక్కువ కష్టాలు, వ్యాధులు, ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. పశు రూపంలో అంటే ఆవు, ఎద్దు మొదలైనవి. ఈ రూపంలో గనక శివుడు ప్రవేశించినట్టయితే పశువులకు నష్టము, వ్యాధులు, మేత కొరత మొదలైనవి ఉంటాయి. అలాగే శివుడు పక్షి రూపంలో గనక ప్రవేశించినట్టయితే ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు అధికంగా ఉంటాయి. శివుడు వృక్షము లేదా అరణ్యము రూపంలో వచ్చినట్లయితే వర్షాలు ఎక్కువగా, పంటలు బాగా పండుతాయి, శుభంగా ఉంటుంది. ఒక బ్రాహ్మణ లేదా సన్యాసి రూపంలో కనుక ప్రవేశించినట్టయితే దేశానికి శాంతి, ధర్మం వృద్ధి జరుగుతుంది. అయితే మరి శంకరుడు ఈ సంవత్సరము ఏ రూపంలో ప్రవేశించాడో తెలుసుకుందామా? మనుషులకు నష్టమా లేదా జంతువులకు నష్టమా? దానికి తగిన పరిహారాలు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము పంచాంగాల ప్రకారము శివుడు మనిషి రూపంతో కూడిన పశు లక్షణాలు కలిగిన రూపంలో ప్రవేశించాడు అని చెబుతున్నారు. ఈ రూపంలో రావడం వలన వచ్చే నష్టాలు ఏమిటి? దానికి చేయవలసిన పరిహారాలు ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. శంకరుడు ఈ రూపంలో రావడం వలన మనుషులకు ప్రమాదాలు, అకస్మాత్ మరణాలు, వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. పశువులకు మేత కొరత, వ్యాధులు, నష్టాలు ఉంటాయి. ప్రకృతి వర్షాలు అసమయంగా పడుతూ ఉంటుంది. ప్రకృతిలో వాతావరణంలో మార్పులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ ఏడాది మనుషులకి, జంతువులకి రెండిటికీ నష్టం కలగచ్చు అని పంచాంగాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. ఈ నష్టాలకు తగిన పరిహారాలు పెద్దలు చెప్పే మార్గము. మకర సంక్రాంతి రోజు ఇలా చేయవలసింది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం, శివాలయంలో మకర సంక్రాంతి రోజున శివునికి అభిషేకం చేయించటము, పశువులకు గడ్డి, గోగ్రాసం ఇవ్వటము, బియ్యం, బెల్లం, నువ్వులు దానం చేయడం. ఇవి చేస్తే నష్ట ఫలితాలు తగ్గుతాయి, శాంతి కలుగుతుంది అని నమ్మకం ఉంది. ఇది ఒక పురాతన పంచాంగ విశ్వాసం ప్రకారం మాత్రమే. కానీ మన పెద్దలు పాటించిన ఆచారాల వెనుక ప్రకృతిని గౌరవించమనే సందేశమే ఉంది. ధన్యవాదాలు.